మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మరి ఈ రోజైతే మనం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కావలి బంగారుకుట్ల బజార్లో ఉన్న విష్ణాలయం వద్దకైతే వచ్చేసాము. మరి ఈ రోజైతే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, శివాలయాలు అన్ని కూడా చాలా రద్దీగా ఉన్నాయన్నమాట. అన్ని ఆలయాలు కూడా గోవింద నామ స్మరణతో మారు మోగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. నార్మల్ గా చాలా మందికి ముక్కోటి ఏకాదశి అనగానే ఓకే టెంపుల్ కి వెళ్దాం, ఉపవాసం ఉందాం, పూజలు చేయిద్దాం ఇంతవరకే తెలుస్తుంది. కానీ అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, ఆ రోజు జరిగిన కథ ఏంటి తెలుసుకోవాలి అంటే మీరు కూడా నాతో పాటు గుళ్ళోకి రావాల్సిందే. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు రూప స్వరూపంలో గరుడ వాహనుడిగా ఈ రోజు 3 కోట్ల మంది దేవతల సాక్షిగా స్వయంగా భూలోకానికి వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారట. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజామున భక్తులందరూ కూడా టెంపుల్ కి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తరువాత ఉపవాసం, జాగరణ, ధ్యానం, దానం ఇవన్నీ చేయడం ద్వారా ఏకంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పురాణాల నమ్మిక. పద్మ పురాణాల ప్రకారం సాక్షాత్తు విష్ణుమూర్తి నుంచి ఉద్భవించిన ముర అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు దేవతలందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉండేవారు. వాడి అరాచకాలను తట్టుకోలేక ఒకసారి దేవతలందరూ కలిసి సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, దేవా మేము ఆ శక్తిముర అనే రాక్షసుడి అరాచకాలను తట్టుకోలేకపోతున్నాము, మమ్మల్ని తన నుండి విముక్తి చేయమని శరణు వేడతారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ శక్తిముర అనే రాక్షసుతో యుద్ధమాడతాడు. విష్ణుమూర్తితో యుద్ధమాడటంలో ప్రయోజనం లేదనుకున్న శక్తిముర ఎలాగైనా విష్ణుమూర్తిని సంహరించాలి అనని హైమావతి అనే గుహలో ఏదన్నా అస్త్రం దొరుకుతుందేమోనని వెతకసాగుతాడు. అప్పుడు శయన పాన్పు మీద ఉన్న విష్ణుమూర్తి నిద్రిస్తున్న సమయం చూసి ఇదే అదునుగా భావించిన శక్తిముర విష్ణుమూర్తిని సంహరించాలి అని అనుకుంటాడు. అది గమనించిన విష్ణుమూర్తి ఒక్కసారిగా కన్నులు తెరవగానే ఆ కన్నుల రూపంలో వచ్చిన కారు చుచ్చు మంటకి, అగ్నికి ఆహుతైపోతాడు శక్తిముర అనే రాక్షసుడు. అప్పుడు ఒక్కసారిగా మోకరించి విష్ణుమూర్తిని శరణు కోడతాడు ఆ శక్తిముర. యుద్ధం జరిగిన తర్వాత మురకి ఏకాదశి అని పేరు పెడతారు. ఏకాదశి రోజున ఎవరైతే తెల్లవారుజామున స్నానం ఆచరించి విష్ణాలయానికి, వెంకటేశ్వర ఆలయాలకి వచ్చి ఉత్తర ద్వారం ద్వారా ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి మరణించిన తర్వాత సాక్షాత్తు ఒక్కసారిగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. కలియుగంలోనే కాదండోయ్, దైవం ఉన్న రోజుల్లో కూడా మంచి చెడు అనేవి రెండుంటాయి అన్నమాట. మరి సాక్షాత్తు విష్ణువుకు కూడా ఇద్దరు అతీతంగా ఉండేవాళ్ళనమాట. ఆ అతీతంగా ఉన్న రాక్షసులు విష్ణువుని ఎలా అయినా సంహరించాలి అని అనుకుంటారు. అప్పుడు వీళ్ళ పని ఇలా కాదు అని చెప్పేసి ఆ రాక్షసుల్ని ఉత్తర ద్వారం వైపు రప్పించటానికి విష్ణుమూర్తి ప్రయత్నిస్తాడనమాట. ఆ ఉత్తర ద్వారం వైపు నుంచి వచ్చిన రాక్షసులు ఒక్కసారిగా ఆలయంలోకి ప్రవేశించగానే చూసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని చూసి ఒక్కసారిగా మైమరిచి తను పశ్చాత్తాపం పొందుతారనమాట. అందుకే అంటారు ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ముఖ ద్వారం నుంచి స్వామివారిని దర్శిస్తారో వారికి వారి శరీరంలో ఉన్న కర్మ, పాప ఫలితాలన్నీ కూడా పోయి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వాడిని తొలగించి పునీతులుగా చేస్తారు అనేది పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారని చెప్పాను కదా. ఎందుకంటే ఈ రోజు ఉత్తర ముఖ ద్వారం నుంచి ఎవరైతే సాక్షాత్తు స్వామి వారిని దర్శిస్తారో వారు ఏకంగా వైకుంఠానికి వెళతారు కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. మరి ఇన్ని ఏకాదశులు ఉండగా ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు ప్రాధాన్యత చెందింది అని అంటే, ఈ ఒక్క రోజు పూజ చేసిన ఫలితం లేదంటే ఉపవాసం చేసిన ఫలితం ఎవరైనా పొందుతారో వాళ్ళు ఏకంగా 3 కోట్ల ఏకాదశులు చేసిన 3 కోట్ల ఏకాదశులు వ్రతం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున
వ్రతం చేస్తే అంత ఫలితం వస్తుందన్నమాట. మరి ఎందుకు ఈ ఒక్క ఏకాదశి ఇంత ప్రాముఖ్యత చెందింది అని అంటే, మనకి తెలుసు పాల సముద్రం చిలికినప్పుడు అమృతం వచ్చింది కదా, అది కూడా ఇదే ఏకాదశి రోజున జరిగింది. మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది కూడా ఈ రోజే. మరి పాల సముద్రం చిలికినప్పుడు హాలాహలం వచ్చింది కదా, దానిని మన శివయ్య గొంతులో గరణాన్న ఉంచుకుంటాడు కదా, దానిని మింగింది కూడా ఈ రోజే. మరి ఇన్ని కార్యక్రమాలు జరిగినవి, అలాగే దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగినవి, అవన్నీ కూడా చాలా వరకు ఏకాదశి రోజున జరిగాయి. కాబట్టి ఈ రోజు అంతేకాకుండా విష్ణుమూర్తి సాక్షాత్తు 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత ఉంది. మామూలుగా మనకి కావలిలోని బంగారు కొట్ల బజార్లో ఉన్న విష్ణాలయానికి అందరికి విష్ణాలయం అనే పేరు మాత్రమే తెలుసు. కానీ ఈ విష్ణాలయానికి అసలు మరొక పేరు ఉంది. దీనిని శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీకాంత స్వామి వారి దేవస్థానం అంటారు. కాలక్రమేణా అది వాడుకలో అందరూ విష్ణాలయం విష్ణాలయం అంటూ వస్తున్నారనమాట. మరి ఈ విష్ణాలయానికి ధర్మకర్తగా కృష్ణమోహన్ గారు ఉన్నారు ప్రజెంట్ అయితే. మరి ఈ రోజు కార్యక్రమాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి విష్ణాలయానికి ధర్మకర్తగా వర్క్ చేస్తున్నారు? ఇది మా వంశపారంపర్యంగా వస్తున్నారండి. ఇది మా తాతలు, తర్వాత మా తండ్రి గారు, తర్వాత మా పెద్దన్నయ్య గారు, తర్వాత నేను తీసుకున్నాను. ఒక 3 ఏళ్ల నుంచి నేను ఈ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాను, వ్యవస్థాపక ధర్మకర్తగా ఉంటున్నాను దీనికి. ఓకే. ఇక్కడ ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు అయితే పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా, మరి మీరు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు, వచ్చేపోయే వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. దీనికోసం ఎన్ని రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారు? ఇది మాకు ప్రతి సంవత్సరం పెద్ద పండుగ అండి. మీకు తెలిసిందే, విష్ణాలయాలకి చాలా విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా ముక్కోటి రోజు విష్ణాలయ దర్శనం అందరికీ శుభప్రదమని భక్తుల నమ్మకం. అందుకని మేము ఎప్పుడూ కూడా ఈ ముక్కోటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. అందున ఈ నెల్లూరు జిల్లా మరియు ఈ ఇతర జిల్లాల్లోకి ఇది చాలా పురాతనమైన ఆలయం కాబట్టి మేము చాలా కేర్ఫుల్గా ఈ ముక్కోటికి అందరూ రావాలి, భక్తులందరూ దర్శించుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా, ఇది మొదటిసారి కాదండి, ఇది కొత్తగా నిర్మించిన గుడి కూడా కాదు, ఇది చాలా వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న గుడి. సో దాన్ని మేము ఫాలో అవుతూ ఉన్నాము. ఇప్పుడున్న ప్రధాన అర్చకులు కానీ, ఇప్పుడు మేము కానీ, ఎవరైనా సరే మా కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆల్రెడీ వస్తున్న ఆచారాన్ని చెడిపోకుండా మనం తీసుకురావడానికి మేము ప్రయత్నం. అందుకని మాకు ఒక ప్లాన్ కానీ, ఇది కొత్తగా గుడి కట్టుంటే దానికి ప్లాన్ చేయాలి. ఇది మాకు చాలా సంవత్సరాల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి ఈ ఆచారాన్ని నిలబెట్టడం అనేది మాకు మెయిన్ జరుగుతుంది. అందుకని ఈ ముక్కోటిని మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని వేల మంది జనాలు వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఈ ముక్కోటి రోజున ఇక్కడ జరిగిన విశేష కార్యక్రమాలు ఏంటి సార్? మొదట ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేది ప్రధానమైంది. అలాగే స్వామివారికి ప్రధాన అర్చకులచే సహస్రనామార్చన జరుగుతుంది. ఈ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని నిలిపి అక్కడి నుంచి విశేష పూజలన్నీ జరుగుతాయి. అలాగే ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామంలో మనం ఒక స్పెసిఫైడ్ రూట్ లో ఈ లక్ష్మీకాంత స్వామి వారు, మీరు ఇందాక శ్రీ భూ సమేత అన్నారు, శ్రీ భూ సమేత కాకది శ్రీ భూ 2 సమేత, ఇద్దరు, శ్రీ అనేది ఒక అమ్మవారు, భూ అనేది ఒక అమ్మవారు. శ్రీ భూ సమేత లక్ష్మీకాంత స్వామి వారు. నేను కలిపి చెప్పానా? శ్రీ భూ సమేత అన్నారు. మామూలుగా మనకి ఆచారం ప్రకారం శ్రీ అని మొదలు పెడతాము, అట్లా కాకుండా శ్రీ అనేది అమ్మవారు స్వామివారు. ఆ విశేషాల గురించి మా ప్రధాన అర్చకులు రామయ్య గారు మీకు ఇంకా విశిష్టంగా ఆయన మంత్రాలు ఎట్లా మొదలయ్యాయి, ఈ కావలి విశిష్టత ఏంటి, కావలిని ఎలా ఈ మంత్రాలతోటి మనం లక్ష్మీకాంత స్వామి అనే పేరు మీకు చాలా పెక్యులర్ గా కనిపిస్తుంది స్టేట్స్ లో. చాలా మందికి అసలు తెలియదు కూడా. అక్కడ దాకా ఎందుకు, కావలిలో ఉన్నాం మనం. ఈ కావలిలో ఉన్నప్పటికీ కూడా చాలా మందికి విష్ణాలయం అని ఒక్కటే తెలుసు, కానీ లక్ష్మీకాంత స్వామి వారి దేవస్థానానికి వెళ్దాము అని అంటే ఎవరికి తెలియదు అనమాట. కాలక్రమేణా అలా గడిచిపోతూ వస్తుందన్నమాట. దాని విశేషాలన్నీ కూడా మీకు రామయ్య గారు చెప్తారు. అట్లా మేము ఈ భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము పోలీస్ సిబ్బంది వారిని కానీ, మా వాలంటీర్స్ కానీ అందరినీ సిద్ధపరిచి మేము నిన్నటికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఈ రోజు ఉదయం 2 గంటల నుంచి
ఇప్పటి వరకు మీరు చూస్తూనే ఉన్నారు, భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. సో అలా ఈ ముక్కోటిని మేము పూర్తి చేసుకుంటాం. ఈ గుడికి సంబంధించి ఇప్పుడు లైటింగ్ కానివ్వండి, పూజ కార్యక్రమాలకి ఈ ఫ్లవర్ డెకరేషన్ ఇదంతా చేశారు కదా, దీని ఖర్చులకు ఎట్లా సార్? అంటే ధర్మకర్తగా మీరు, లేకపోతే ఆలయ కమిటీ, లేదంటే భక్తులు ఎవరైనా ఉభయకర్తలుగా వ్యవహరించవచ్చా? ఇది ఇప్పుడు ఈ జరిగిన కార్యక్రమం అంతా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మా గుడి, మన గుడి, లక్ష్మీకాంత స్వామి వారు మా దేవుడు అని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నదే కానీ మేము ఇక్కడ ప్రత్యేకంగా చేసే కొన్ని ఏర్పాట్లు తప్ప మిగతావన్నీ కూడా అలంకరణ కానీ, లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఉభయదాతలు, దానికి సంబంధించిన దాతలు వాళ్ళు సొంతంగా వచ్చి వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారమే మనం వాళ్ళు ఇచ్చిన దాంతోనే మనం ఇంత ఘనంగా చేసుకోగలుగుతాం. ఓకే సార్. మరి ఈ ఆలయ ప్రధాన అర్చకులు రామయ్య గారు కూడా మనతో ఉన్నారు. మరి ఈ రోజు జరిగిన అసలు విశేష కార్యక్రమాల గురించి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమః. నమః కమలనేత్రాయ హరే పరమాత్మనే జగతః పాలయిత్రే చ లక్ష్మీకాంతర్మోస్తుతే కావలిగ్రామవాసాయ కామితార్థప్రదాయనే లక్ష్మీకాంతాయ దివ్యాయ నిత్యశ్రీ నిత్యమంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, చరాచర జీవకోటికి ఆధారభూతుడు శ్రీమన్నారాయణుడే అనేక చోట్ల అర్చామూర్తిగా వేయించేసినారు. అలాగనే మన కావలిపట్నంలో రక్షణపురి అన్నారు, సంస్కృతి రక్షణపురి అంటారు కావాలని దానికి. ఈ యొక్క మన రక్షణపురిలో అర్చామూర్తిగా లక్ష్మీకాంత స్వామి నామధేయంతో అర్చామూర్తిగా వేయించేసినారు. ఈ శ్రీమన్నారాయణే రామనారాయణుడిగా, భావనారాయణుడిగా, శ్రీమన్నారాయణుడిగా అనేక వివిధ అవతారాలతో అనేక దివ్యావతారాలు శ్రీమన్నారాయణుడు అనేక అవతారాల్లో ఈ లక్ష్మీకాంత అవతారంగా ఉండి ఈ యొక్క అర్చామూర్తిగా మన కావలపట్నం వేయించేసినారు. భక్తజన అభీష్ట ఈ స్వామి యొక్క ఆయన ఎవరు మొక్కుంటే వాళ్ళ భక్త అభీష్ట నెరవేర్చే విధంగా స్వామివారు ఉన్నారు ఇక్కడ. ఈ ముక్కోటి ఏకాదశి అంటే విష్ణుకు చాలా ప్రీతికరమైంది. అలాంటి ఏకాదశులు ప్రతి నెలలో 2 వస్తాయి. 12, 24 అధిక మాసంలో 125 ఏకాదశులు వస్తాయి. ఈ అన్ని ఏకాదశుల్లో కూడా మనం చేయలేకపోయినా కూడా ఈ ప్రతి ఏకాదశి చేయడం కష్టం. ఉదయం ముందు దశమి రోజు సాయంత్రం భోంచేయకూడదు, ఏకాదశి 2 పూట్ల భోంచేయకూడదు, ద్వాదశి రోజు 1 పూట భోంచేయాలి. ఇవన్నీ చేయాలని కష్టం కదా. అందువల్ల అన్ని ఏకాదశులు మనం ఆచరించలేకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి ధనుర్మాసం అంటే ధనుర్మాస దేవతకి పగటి కాలంట. ఈ పగటి కాలంలో మనం స్వామిని అర్చిస్తే విశేష ఫలితం అని చెప్పి పెద్దలు సంప్రదాయ శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ పరంపరలో మనం కూడా ఆ యొక్క ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. అది విశేషం అనమాట. 33 కోట్ల దేవతలు కూడా ఆ స్వామి సేవించే విధంగా వస్తారు ఇక్కడికి. అందువల్ల మనం కూడా ఆ సమయంలో స్వామి ప్రార్థిస్తే మన మనోభీష్టాలు పర్వదిన సందర్శనం భక్త జనాభీష్ట ప్రదాయకం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ పరంపరలో మనమంతా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. ఈ కావలి గ్రామంలో ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఫ్లవర్ డెకరేషన్ కానీ, లైటింగ్ కానీ ఇవన్నీ కూడా భక్తజనుల సహకారంతో, కేవలం భక్తజనుల యొక్క సహాయక సహకారాలతో మనం చేస్తున్నాం. ఇది స్వామి, మరి ఇవాళ తెల్లవారుజాము నుంచి జరిగిన పూజా కార్యక్రమాలు ఏంటి? తెల్లవారుజాము ఏకోజాము అంటే వృషకాలం. ఈ ధనుర్మాసం మొత్తం కూడా సంవత్సరం పొడుగుతో స్వామికి పూజ చేస్తున్నాం, నైవేద్యం పెడుతున్నాం. కానీ ఈ ధనుర్మాసం విశేషం ఏంటంటే ఉషకాలార్చన, సూర్యోదయం లోపలనే స్వామికి అర్చన చేసి నివేదన జరగాలని, అన్నప్రసాద నివేదన జరగాలని ప్రమాణం. ఆ పరంపరలో ఈ నెల కూడా చేశాం. కాబట్టి ఈ యొక్క ఏకాదశి కూడా, ముక్కోటి ఏకాదశి కూడా ఏకోజామున స్వామిని సందర్శన చేసి ఆ స్వామి లోపల అర్చన విశేష నిత్యార్చన చేసి ఆ స్వామికి విశేష పూజ చేసి ఆ భక్తజనుల యొక్క అందరూ కోరిక నెరవేర్చాలని చెప్పి వాళ్ళందరి తరఫున అర్చక ముఖేణ ఆచార్య ముఖేణ కార్యత అని చెప్పి మీరందరి తరఫున మనం చెప్పి స్వామిని ఆశ్రయించి మన అందరికీ అంటే ఈ యొక్క రోజు సంవత్సరం పొడుగుతో ఏం చేసినా చెప్పినా మనమంతా ఈ యొక్క రోజు స్వామి యొక్క పాద పుష్పాల ముందు మన హృదయమైన పుష్పాన్ని అర్పిస్తే ఆయన అభీష్టం ఇస్తాడయా. ఒకసారి అడిగి తలకాయ ఉంచాయా, రామావతారంలో కూడా ఒకసారి తలకాయ దగ్గర ఉంచు అంటే నీ ఆహాన్ని వదిలిపెట్టు, నేను నీకు అభయం ఇస్తానన్నాడు. అది 84 జీవరాశులు ఉన్నాయి. అందరికీ, మనిషే కాదు, జంతువు కాదు, పక్షి అన్నిటికీ ఎవరికైనా అభయం ఇస్తానని చెప్పి స్వామి చెప్పాడు రామాయణంలో. అందువల్ల మనకు ఎప్పుడైనా సరే స్వామిని ఆశ్రయించాలంటే పాదపద్మాలు ఆశించాలి. హృదయమైన పుష్పాన్ని స్వామి పాదపద్మ పుష్పంతో అర్పించాలి. అర్పిస్తే అప్పుడు ఆయన మనకు నెరవేరుస్తారు, కోరిక నెరవేరుస్తారు అని చెప్పానని మన శాస్త్ర పెద్దలు సంప్రదాయాలు చెబుతున్నారు. కాబట్టి ఆ పరంపరలో మన ఇది కూడా వంశపారంపరంగా మా తాత ముత్తాతలు చేస్తున్నారు. అలాగే మీ ధర్మకర్తలు వాళ్ళ తాత ముత్తాతలు కూడా చేస్తున్నారు. అందరి యొక్క సహకారంతో, అటు ధర్మకర్తలు, అర్చకులు, భక్తజనుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టంగా ఈ సంవత్సరం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇంకా కొన్ని సంవత్సరాలు జరగాలని మనం కోరుకుందాం. తప్పకుండా స్వామి. ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ అయితే మనతో సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్
కుర్రా సూర్యనారాయణ గారు ఉన్నారు. మరి ఈ ఆలయం గురించి సార్ మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మన కావలిలో కృష్ణాలయం ఎన్నో సంవత్సరాలు నుంచి ఉంది. భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా మన యొక్క గుడిని ఈరోజు డెవలప్మెంట్ చేసుకోవటం, అలంకరణ కానీ ప్రసాదాలు కానీ బ్రహ్మాండంగా మన పూజారి గారు ఈరోజు సేవలు భక్తులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి తర్వాత మన బృందావన కాలం వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణాలయం కానీ బ్రహ్మాండంగా ఈరోజు పూజలు అందుకున్నారు. విష్ణుమూర్తి గారికి ఈరోజు బ్రహ్మాండమైన పూజలు చేశారు. ఈ పూజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా భక్తితో చేయడం జరిగింది. ఈ భక్తితో అందరూ కూడా అందరికీ మోక్షం ప్రసాదించాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మామూలుగా ఈ విష్ణాలయంలో మనం రెగ్యులర్ గా స్వామిని దర్శించుకునే మెయిన్ ముఖద్వారం అయితే ఇదే అన్నమాట. కానీ మరి ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి కూడా మరి మోక్షం ప్రసాదం కావాలి కాబట్టి మనం కూడా ఉత్తర ముఖ ద్వారం ద్వారానే స్వామిని దర్శించుకుందాం. మనం ఏ దేవాలయానికైనా కూడా డైరెక్ట్ గా మెయిన్ ముఖ ద్వారం నుంచే వెళ్తాము. అలాగే మరి ఈ విష్ణాలయంలో అయితే మనం రెగ్యులర్ గా స్వామి వారిని దర్శించుకునే మెయిన్ ముఖద్వారం అయితే ఇది. కానీ మరి ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మనం కూడా ఉత్తర ముఖ ద్వారం ద్వారా మనం స్వామిని దర్శించుకుంటే మనకు కూడా వైకుంఠ ప్రాప్తి కావాలి కాబట్టి మనం కూడా ఉత్తర ముఖ ద్వారం ద్వారానే ఈ రోజు స్వామి వారిని దర్శించుకుందాం. గర్భాలయంలో ఉన్న మూల విరాటిని మనం వీడియోల ద్వారా ఫోటోల ద్వారా చిత్రీకరించకూడదు కాబట్టి మరి మీరు కూడా విష్ణాలయంలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవాలి అని అంటే డైరెక్ట్ గా ఇక్కడికి రావాల్సిందే. ప్రజెంట్ అయితే మరి నేను ఉత్తర ముఖ ద్వారం నుండి స్వామి వారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాను. ఈ ఉత్తర ముఖ ద్వారం ఎదురుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెట్టి ఈ రోజు వచ్చే భక్తులందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేస్తారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలు చూసిన తరువాత గుడిలో అదే గర్భగుడిలో ఉన్న మూల విరాటిని అందరూ దర్శించుకుంటారు. ఈ విష్ణాలయంలో ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉపాలయంగా ఏర్పరచుకొని ఉన్నారు. మరి చూశారు కదండి, మరి ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణాలయం అంతా కూడా వచ్చే పోయే భక్తులతో గోవింద నామ స్మరణతో కావలంతా కూడా మారుమోగే విధంగా మరి ఇక్కడ భక్తజనం అయితే అంతమంది వచ్చారనమాట. మరి వచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారు కానివ్వండి, లేదంటే కమిటీ వారు, అలాగే ధర్మకర్తలు, పూజారులు అందరూ కలిసి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మరి అందరికీ కూడా చక్కటి స్వామివారి దర్శన భాగ్యం కలిగేలాగా చేశారు. మరి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అదే విష్ణు రూపంలో ఉన్న స్వామి వారిని అయితే మరి ఈ రోజు మనం ఉత్తర ముఖ ద్వారం ద్వారా దర్శించుకున్నాం కదా. అలాగే ఈ పండుగ యొక్క విశిష్టత గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకన్య.